ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈవేళ విచారణ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు వచ్చిన పిటిషన్పై విచారణ జరుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ సంజయ్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గడ్డం ప్రసాద్ మరి కాసేపట్లో విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈవేళ విచారణ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు వచ్చిన పిటిషన్పై విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ సంజయ్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గడ్డం ప్రసాద్ మరి కాసేపట్లో విచారణ చేపట్టనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే జ్యోతి, నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా స్పీకర్ విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుపై మొదట విచారణ చేయనున్నారు. సో దాంట్లో మరి తెల్లం వెంకటరావుపై ఫిర్యాదు చేశారు. ఇక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద. ఇదే క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యేపై ఇచ్చిన పిటిషన్ పై కూడా విచారణ కొనసాగుతుంది. సో ఈయన సంజయ్ విషయంలో ఫిర్యాదు చేసిన వారు మరి ముంటగండ్ల జగదీశ్వరికి సూర్యాపేట ఎమ్మెల్యే. అదే క్రమంలో మరి ఓవరాల్ గా ఇవాళ విచారణ చేపట్టనున్నట్లు కూడా స్పీకర్ తెలుస్తోంది. సో ఉదయం 11 గంటలకు తెల్లం వెంకటరావు, మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ సంజయ్. అదే క్రమంలో ఇక మరి విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ అంశంలో మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడని కూడా మరి అందరు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరారనే అభియోగంతో ఇప్పటికే ఇటు కోర్టులో కావచ్చు, అటు స్పీకర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణలు కొనసాగుతున్నాయి. సో అదే క్రమంలో ఓవరాల్ గా ఇక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే అంశం కూడా చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎన్నికలు, మరొక వైపు 42% బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదే క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం కావచ్చు. మరి ఇటు సుప్రీంకోర్టు కూడా ఓవరాల్ గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని 3 నెలల గడువు విధించడంతో స్పీకర్ అయితే ఆ దిశగా విచారణ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మరి ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే చాలా కాలంగా ఈ విషయం మీద ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే బై ఎలక్షన్స్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతోందని అయితే ఉత్కంఠ ఉంది. స్పీకర్ డెసిషన్ ఎలా ఉండబోతోంది అనేది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీని మీద ఎటువంటి చర్చ నడుస్తోంది? ఖచ్చితంగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దాని పట్ల మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవు. సో దాంట్లో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరి ఆయన సంబంధించిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు మరి ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో స్పీకరే నిర్ణయం తీసుకోవాలి 3 నెలల్లోగా అని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో స్పీకర్ కూడా విచారణ చేస్తున్నారు. సో పార్టీ మారిన వారు మీరు కాంగ్రెస్ లో ఉన్నారా, అలాగే మరి కాంగ్రెస్ పార్టీ చేరారా, అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారా, సో ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎందుకు మరి ఇలాంటి కార్యక్రమం చేపట్టాల్సిందనే అంశంలో మరొక క్లారిటీ తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక విచారణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాక వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు, దాని మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా రాజకీయాల్లో మాత్రం 10 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో ముఖ్యంగా దానం నాగేందర్ అయితే ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచారు. అదే క్రమంలో మరి సికింద్రాబాద్ కాంగ్రెస్
ఎంపీగా కూడా పోటీ చేశారు కనుక ఆయన పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇక అతనిపై అనర్హత వేటు వేస్తారని కూడా స్పష్టమవుతోంది. ఇక ఈ రోజు తెల్ల వెంకట్రావు కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, సో వీళ్ళిద్దరి విచారణ ముగిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, సో వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మరొక 7 కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా మంది కూడా ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ ఏం జరుగుతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పల్నాడు జిల్లా దాచేపల్లిలో